సిటీ న్యూస్కు స్వాగతం. పోస్టల్ ఇన్సూరెన్స్ విభాగంలో జిల్లాలో మొదటి స్థానంలో మచిలీపట్నం డివిజన్ నిలిచిందని పోస్ట్ మాస్టర్ జనరల్ మూర్తి అన్నారు. మచిలీపట్నం డివిజన్ పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి వివిధ క్యాడర్లలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులను సత్కరించడానికి పోస్టల్ ఇన్సూరెన్స్ విభాగంలో స్పెషల్ మెగా డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో మొదటి స్థానంలో మచిలీపట్నం డివిజన్ నిలిచిన సందర్భంగా ఫెసిలిటేషన్ కార్యక్రమాన్ని కృష్ణా యూనివర్సిటీలో జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్వీఆర్ మూర్తి, పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. పోస్టల్ విభాగంలో వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 300 మంది ఉద్యోగులను శాలువాలతో సత్కరించి మెమొంటో అందించారు. పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్వీఆర్ మూర్తి మాట్లాడుతూ 160 సంవత్సరాలుగా భారతదేశ వ్యాప్తంగా పోస్టల్ డిపార్ట్మెంట్ అనేక రకాలైన సేవలను ప్రజలకు అందిస్తోందని, మారుతున్న కాలానికి పోస్టల్ శాఖ అభివృద్ధి చెందుతూ పాస్పోర్ట్ సేవలు, రైల్వే రిజర్వేషన్, కొరియర్ సర్వీస్, బ్యాంకింగ్ సేవలను ప్రజలకు అందిస్తూ ప్రజల జీవన ప్రమాణంలో ఒక భాగంగా నిలవడం జరిగిందని తెలిపారు. అడిగిన ప్రతి కస్టమర్కి పోస్ట్ ఆఫీస్ గురించి చెప్తూ, నాకేమన్నా లెటర్లు వచ్చినాయా అంటే సావధానంగా సమాధానం చెప్తూ, నాకెందుకు లెటర్ రాలేదంటే వాళ్ళని కూడా భరిస్తూ, చాటున మాటున లెటర్లన్నీ సక్రమంగా డెలివర్ చేస్తున్న మన పోస్ట్ మెన్ స్టాఫ్ జీడీఎస్ తర్వాత ప్రత్యేకించి అభినందిస్తారు. ప్రత్యేకించి వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే, పోస్ట్ ఆఫీస్ స్థిరంగా ఉంటుంది. ఇట్ ఈస్ స్టాటిక్, ఒక చోటే ఉంటాం కదా. పోస్ట్ ఆఫీస్ అయినా, డిఓ అయినా, ఆర్ఓ అయినా, వీళ్ళు నడుస్తున్న పోస్ట్ ఆఫీస్. వాళ్ళని చూడగానే పబ్లిక్లో ఓహో అదేదో పోస్ట్ మ్యాన్ని చూసినట్లుండదు, పోస్ట్ ఆఫీసే నడుస్తున్నట్లుంటుంది వాళ్ళ బజార్లో. అంత గురుతరమైన బాధ్యత ఉంది ప్రతి పోస్ట్ మ్యాన్ మీద. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టును మీలో చూస్తారు పబ్లిక్. మీరు ఏమాత్రం నిర్లక్ష్యంగా, ఏమాత్రం కాస్త వచ్చిన లెటర్లు సరైన టైంకి ఇవ్వక, అలా తక్కువ మందే ఉన్నారు. అలా ఎవరైనా ఉంటే అది మీ ఒక్కళ్ళ ప్రెస్టీజ్ అని కాదు, డిపార్ట్మెంట్ మొత్తానికి కళంకం అవుతుంది. దయచేసి అది దృష్టిలో పెట్టుకొని మారుతున్న కాలానికి అనుగుణంగా మన డిపార్ట్మెంట్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. 20 ఏళ్ల క్రితం వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ అని తీసుకొచ్చాం డిపార్ట్మెంట్. ఆ తర్వాత ప్రాజెక్ట్ యారో అని, ఐటీ 1.0 అని, ఇప్పుడు 2.0 కూడా మచిలీపట్నం ఒక డివిజన్ లేదా పైలట్ డివిజన్. ఎంఎన్ఓపి అని, పిఎన్ఓపి అని, దర్పణ్, ఇన్ని రకాల ప్రాజెక్టులు రాబట్టే మనం ఇంకా ఎక్కడో చోట ఒక హాల్ తీసుకొని ఏదో బాగా చేశామని ఆ సంతోషాన్ని ఒక గంట అయినా పంచుకుంటుంది. లేకపోతే వేరే రకంగా భావించొద్దు. మన సోదర ఆర్గనైజేషన్ బిఎస్ఎన్ఎల్ పరిస్థితి ఏంటి? దే ఆర్ వెల్ క్వాలిఫైడ్. ఆ స్టాఫ్ని మీరు చూస్తే జూనియర్ ఇంజనీర్లు కానీ, డిప్లొమా హోల్డర్స్ కానీ చాలా హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నారు. 2001 అక్టోబర్లోనే ఎప్పుడో బిఎస్ఎన్ఎల్ ఫామ్ అయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుందో బిఎస్ఎన్ఎల్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఏమైపోతుందో అన్న సీనియర్లకు ఒక ఐడియా ఉండుంటుంది. అకౌంట్ అయినా ఉండాలి, ఒక ఇన్సూరెన్స్ అయినా ఉండాలి, ఏది లేకపోతే వాళ్ళని ఆధార్ కోసమైనా, అప్డేషన్ కోసమైనా ఒక హెచ్ఓకో తీసుకెళ్ళాలి. అంటే వాళ్ళకి పోస్ట్ ఆఫీస్తో అవసరం, ప్రతి ఇంటికి పోస్ట్ ఆఫీస్తో ఈ అవసరం తీరుతుంది అన్న టార్గెట్ పెట్టుకోండి. కొన్ని సంవత్సరాల్లో ప్రతి ఇంట్లోకి పోస్ట్ ఆఫీస్ చొరబడ్డాక మన ప్రతిష్ట ఇది సాధించగలం. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆశగానే ఉంది. అండ్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ ఇట్. ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేసి ఇంతమంది స్టాఫ్. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ హిందూ సంఘాలు కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిని హిందూ సంఘాలు ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, ఈ ఉగ్రవాద దాడిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన జేఎస్ చంద్రమౌళి మరియు మధుసూదన్ ప్రాణాలు కోల్పోయారన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. పౌరులపై ఉగ్రదాడులు మానవత్వానికి మాయని మచ్చ అని, ఇటువంటి పిరికిపంద చర్యలకు భారతదేశం భయపడదని, భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం వారు తగు చర్యలు తీసుకోవాలని, భద్రతా బలగాలను ఆయా ప్రాంతాలలో పెంచాలని కోరారు. ఉగ్రవాద దాడిలో మృతి చెందిన భారత పౌరులకు సంతాపం తెలపడం కోసం జరిపిన కొవ్వొత్తుల ర్యాలీకి
ముస్లిం ఐక్యవేదిక సంఘీభావం తెలిపింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కొనకళ్ల బుల్లయ్య, గడ్డం రాజు, గళ్లా తిమోతి, ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి, కోనపరెడ్డి శ్రీనివాస్, హిందూ సంఘాల ముస్లిం ఐక్యవేదిక ప్రతినిధులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో మానవత్వం లేని తీవ్రవాదులు అక్కడ టూరిస్టుల్ని దారుణంగా చంపేయడం జరిగింది. వాళ్ళు ఏ మతానికి సంబంధించిన మనుషులుగా నేను భావించను. ఎందుకంటే ఏ మతము కూడా సమాజంలో ఇలాంటి పనులు చేయమని ఎక్కడ బోధించలేదు. వీళ్ళు మతం మీద ప్రేమ ఉన్న మనుషులు కాదు, మానవత్వం లేని మనుషులు. కారణం ఏంటంటే బాంబే ఇన్సిడెంట్లు కానించి చూస్తున్నాం. భారతదేశంలో ఉన్న లౌకిక విధానం అనే పేరు మీద ఆ ముసుగులో కొంతమంది తీవ్రవాదుల్ని పార్లమెంట్ మీద దాడి చేసిన వాళ్ళని వదిలేయమంటారు. అలాగే మనుషుల్ని దారుణంగా లుంబిని మనం కానీ గోకుల్ చాట్ కానీ ఇలాంటివన్నీ కూడా అనేక వందలు జరిగినాయి. ఇవాళ మానవత్వం విలువలు లేకుండా ఇవాళ వాళ్ళ ప్రవర్తన చాలా హేయమైంది. అక్కడ ఒక ముస్లిం కూడా ఒక రైడర్ అతను కూడా చనిపోవడం జరిగింది. మానవత్వం ఉన్నవాళ్ళు అన్ని మతాల్లో ఉంటారు, మానవత్వం ఉన్నవాళ్ళు అన్ని కులాల్లో అన్ని చోట్ల ఉంటారు. వీళ్ళకి మతం కానీ కులం కానీ పార్టీలు కానీ ఉండవు. వాళ్ళ ఉద్దేశం ఈ సమాజాన్ని విడగొట్టాలా, వాళ్ళకి కలిగిన పైశాచిక ఆనందాన్ని పొందడం కోసం పసి పిల్లలని కూడా ఆలోచించకుండా చంపే తత్వాన్ని ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా ఏరివేయాలా. ముఖ్యంగా ఈ భారతదేశంలో ఇలాంటి వ్యక్తుల్ని ఎక్కడా కూడా మనం ఉపేక్షించాల్సిన అవసరం లేదు. పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఏకమై ఇవాళ భారత ప్రభుత్వాన్ని మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ భారతదేశంలో మనం నివసిస్తున్నాం. దీని రక్షణ భారతదేశం అంతా కూడా కన్నీరు పెడుతుంది. ప్రపంచంలోకెల్లా భారతదేశం సువిశాలమైనటువంటి మతాలకు అతీతంగా ఉన్నటువంటి ఈ దేశం ఒక కుట్రపూరితమైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులను పోషిస్తూ భారతదేశం మీద ప్రతిసారి కూడా దాడి చేయటం, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దీన్ని జనసేన పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు సంతాప దినాలు ప్రకటించి ఈ రోజున కొవ్వొత్తులతో ర్యాలీ, రేపు మౌన దీక్ష, ఎల్లుండు మానవహారం కూడా చేపట్టాం. ఈరోజు మచిలీపట్నంలో మతాలకు అతీతంగా మైనార్టీ నేతలు నాయకులు కూడా ఈ సంఘీభావానికి వారు మద్దతు తెలపడం హర్షణీయం. ఎందుకంటే ఇవాళ భారతదేశం ఒక కనుసైగ చేసే పాకిస్తాన్ చరిత్రపటంలో ఉండదు. కానీ మానవత్వంతో మనం ఆలోచిస్తూ ఉంటే 30 మంది టూరిస్టుల్ని అన్యం పుణ్యం ఎరిగినటువంటి అమాయకుల్ని 3 రోజులు పెళ్ళైనటువంటి జంట భర్త కుల మతాలకు అతీతంగా మనమంతా పాల్గొంటాం. ఈ కార్యక్రమంలో ఏదైతే కశ్మీర్లో ఒక భారతదేశానికి ఒక స్వర్గసీమ లాంటి కశ్మీర్ని మన నరేంద్ర మోడీ గారు ఎంత చక్కగా తీర్చిదిద్ది ఒక సుందరవనంగా తయారు చేయాలనే ఉద్దేశంతో వారి ప్రయత్నాలకి వమ్ము చేయాలనే ఉద్దేశంతో ఈ టెర్రరిస్టుల ద్వారా ఇంత అరాచకానికి దిగజారడం చాలా దారుణం. ఈ టెర్రరిస్టులకు కానీ ఈ సంఘ విద్రోహులకు కానీ ఏ మతాంతో సంబంధం ఉండదు. మనమంతా ముక్తఖండంతో ఏకమై ఇలాంటి చర్యలకు ఖండించాలి. ఇదే మేము మచిలీపట్నం ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ నుండి మేము కోరుకునేది. మనమంతా ఒకటే, మన మధ్య విరోధాలు ఉండకూడదు. ఎవరో చేసిన తప్పులకి మనమంతా విరోధులు కాకూడదు. అలాగే ఇదొక్కటే కాదు, మొన్న బెంగాల్లో జరిగిన నిర్దాక్షిణ అరెస్టులకు కూడాను మేము ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఖండిస్తున్నాం. దానికి మీ అందరికీ మేము సపోర్ట్ ఉంటాం. దౌర్జన్యం అన్నాక ఎవరు చేసినా దౌర్జన్యమే. దుర్మార్గం ఏ కులం ఏ మతం కూడాను దాన్ని ఆహ్వానించదు. దీన్ని ముక్తఖండంతో మనం అంతా అరికట్టి మన దేశాన్ని సస్యశ్యామలంగా ఉద్ధరించడంలో మనంతా పాల్గొనాలని మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. కాశ్మీర్లో పెహల్గాంలో జరిగినటువంటి టూరిస్టుల మీద సంఘటన దేశం మొత్తం అంతా కూడా తీవ్ర ముక్తకంఠంతో ఖండిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో భారతదేశం అగ్రదేశంగా ఎదగడం ఇష్టం లేనటువంటి పాకిస్తాన్ ఇటువంటి దుశ్చర్యలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మోడీ గారు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలని కలుపుకొని ప్రపంచంలో ఉగ్రవాదాలను నాశనం చేయడానికి కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ భారతదేశ ప్రజలందరూ కూడా మనం ఏకమై మోడీ గారికి మద్దతు ఇస్తే ఖచ్చితంగా ప్రపంచంలో ఉగ్రవాదాలను అంతం చేయడానికి మొత్తం ప్రపంచాన్ని కలుపుకొని మోడీ గారు కృషి చేస్తున్నారు. వారి కృషికి మనం అందరూ కూడా మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇవాళ అందరూ కూడా వచ్చి కుల మతాలకు సంబంధం లేకుండా అందరూ అన్ని పార్టీల వాళ్ళు వచ్చి వాళ్ళు మద్దతు తెలిపారు. వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తారు. ఈడేపల్లి శ్రీ సత్యసాయిబాబా మందిరంలో
సత్యసాయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈడపల్లి శ్రీ సత్యసాయిబాబా మందిరం నందు శ్రీ సత్యసాయిబాబా శతజన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ సత్యసాయిబాబా వారి శతజన్మదినోత్సవ వేడుకలలో భాగంగా 14వ శ్రీ సత్యసాయి ఆరాధనా మహోత్సవాన్ని ఈడపల్లి శ్రీ సత్యసాయిబాబా మందిరం నందు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం, వేసవి కిట్స్ను పంపిణీ చేశారు. అనంతరం విశ్వశాంతికై సామూహిక సాయి గాయత్రి పారాయణం, నిరుపేదలైన 111 మందికి శ్రీ సత్యసాయి అమృత కలశాలు, నిత్యావసర సరుకుల పంపిణీ, అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సత్యస్వరూపాయ నమః. ఓం శ్రీ సాయి సత్యస్వరూపాయ నమః. ఓం శ్రీ సాయి సత్యధర్మపరాయణాయ నమః. ఓం శ్రీ సాయి సత్యధర్మపరాయణాయ నమః. ఓం శ్రీ సాయి వరదాయ నమః. ఓం శ్రీ సాయి వరదాయ నమః. ఓం శ్రీ సాయి సత్పురుషాయ నమః. ఓం శ్రీ సాయి సత్పురుషాయ నమః. ఓం సాయిబాబా వారి 100వ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా 14వ శ్రీ సత్యసాయి ఆరాధనా మహోత్సవాన్ని మచిలీపట్నం శ్రీ సత్యసాయి బాబా మందిరం నందు సత్యసాయి సేవా సమితి వారి చేత ఉదయం 5 గంటలకి ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన నిర్వహించుకొని 6 గంటలకి మంగళ వాయిద్యములతోనూ 7 గంటల 2 నిమిషాలకి మా శ్రీ రామకృష్ణయ్య గారు సివిల్ జడ్జి గారి చేత జ్యోతి ప్రజ్వలనము, అనంతరము స్థానిక ప్రభుత్వ వృద్ధాశ్రమం నందు వృద్ధులందరికీ కూడా అల్పాహారాన్ని అందించి వేసవి కిట్స్ని పంపిణీ చేసి 7 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల 45 నిమిషాల వరకు, అంటే 2011 ఏప్రిల్ 24వ తారీఖు నాడు స్వామి భౌతికంగా మరణించి దూరమయ్యి భక్తుల హృదయాలలో కేంద్ర స్థానంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సమయమందు సామూహిక సాయి గాయత్రి పారాయణం విశ్వశాంతి కోసం చేశాం. అనంతరం కృష్ణా జిల్లా వేదాధ్యయన సమన్వయకర్త బ్రహ్మశ్రీ పాతూరి జ్ఞానేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదుకాభిషేకం, పాదుకా స్తోత్ర పూజ నిర్వహించడం జరిగింది. భారత్లో అంతర్భాగం కాశ్మీర్లో భయానక వాతావరణం సృష్టించడానికే ఉగ్రవాదులు ఉగ్రదాడిని చేశారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. భారత అంతర్భాగం కాశ్మీర్లో భయానక వాతావరణం సృష్టించేందుకే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన కన్నీటి నివాళి కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నుంచి వంతెన సెంటర్ వరకు కూటమి నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ, కోడలిలో ప్రదర్శన నిర్వహించారు. పెహల్గాం ఉగ్రదాడి ఘటన మృతుల ఆత్మశాంతికి కాంక్షిస్తూ నివాళులర్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిరువోలు బుచ్చిరాజు, జనసేన, టీడీపీ, బీజేపీ జిల్లా నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. భారతదేశానికి కళలాంటిది కాశ్మీర్. నూతన స్వర్గంగా పేరున్న కాశ్మీర్లో అందరూ చందాన్ని చూడటానికి చాలామంది పర్యాటకులు వెళ్తూ ఉంటారు. అందరూ ఇటీవలే వివాహం చేసుకున్నవారు హానీమూన్గా వెళ్ళటం, వాళ్ళ మీద ఒక్కసారిగా ఉగ్రవాదులు విరుచుకుపడి భార్యల కలదటే భర్తల్ని దారుణంగా హతమార్చుతుంది. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాశ్మీర్లో ఒక శాంతి భద్రతల్ని నెలకొల్పి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొచ్చిన పరిస్థితి. దాంతో గత కొంతకాలంగా పర్యాటకులు వెళ్ళని కాశ్మీర్కి వాళ్ళ అందరూ కూడా వెళ్ళి
ఆ అందచందాలను చూసి ఆస్వాదించే పరిస్థితి ఉంది. దీనికి ఇవాళ ప్రశాంతంగా ఉంది కాశ్మీరు. పర్యాటకులు వస్తున్నారు. మళ్ళీ కాశ్మీర్కి మళ్ళీ ఒక పూర్వ ఔన్నత్యం సంతరింపబడుతుందని చెప్పిన భావంతో ఈ దుశ్చర్యకి ఉగ్రవాదులు పాల్పడుతున్నారు. వీరందరూ కూడా పాకిస్తాన్ ఆశ్రయిస్తున్న సంగతి అందరికీ తెలిసిన సత్యం. వారి ఇతర భూభాగాల నుంచి ఇక్కడికి త్వరబడి ఈ దారుణ కృత్యానికి వారు నిలబడ్డప్పుడు ఈ దుస్సంఘటనని, ఈ ఉగ్రవాద చర్యల్ని ఖండించాల్సిన బాధ్యత 50 మంది భారత ప్రజానీకం మీద ఉంది. అంతేకాకుండా అన్ని దేశాల వారు కూడా ఈ దుశ్చర్యని ఖండించారు. పాకిస్తాన్ సహా ఇలాంటి దుశ్చర్యలు భవిష్యత్తులో జరగకుండా మనం ఖచ్చితంగా కఠినంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రధాని గారు కూడా నారాయణపల్లి రావడం జరిగింది. ఈ రోజున జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారికి దేశం పట్ల ఉన్న అంకిత భావంతో ఈ రోజున ప్రజలందరినీ కొన్ని జాగ్రత్తలు చేసి వారిలో ఒక చైతన్యాన్ని నింపి ఈ సమయంలో 50 మంది భారతీయులు ఒకే తాటి మీదకి రావాలని చెప్పిన సంకల్పంతో జనసేన పార్టీ చొప్పున వారు పిలుపునిచ్చారు. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం చేయడం ఈ రోజున ఈ కొవ్వొత్తుల సదస్సు ద్వారా మృతుల ఆత్మశాంతికి ప్రార్థించడం. అలాగే భారతీయ జనతా పార్టీ వారు కూడా ఇదే కార్యక్రమాన్ని తీసుకుని, అలాగే తెలుగుదేశం పార్టీ, ఈ 3 పార్టీల వారు ఈ రోజున అవనిగట్లో ఈ కొవ్వొత్తుల ప్రదర్శన చేసి వాళ్ళు ఎవరైతే మృతి చెందారో వారందరికీ ఆత్మశాంతి కలగాలని, అలాగే క్షతగాత్రులందరూ కోరుకోవాలని చెప్పి ప్రార్థిస్తూ ఈరోజు కార్యక్రమం. ఏ దేశం వెళ్ళినా ఎందుకు కాలినా పొగడరాని తల్లి గురుబాటుని నిలుపురాని విద్యార్థులతో అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కష్ట సమయాల్లో, ఇలాంటి దుశ్చర్యలు జరిగిన సమయాల్లో కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని పక్కన పెట్టి మనందరూ కూడా భారతీయులుగా నడుంచాల్సిన అవసరం ఉంది. భారతదేశ సమైక్యతకి నడుం కట్టాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత నిర్వహణ కోసం, ప్రజల్ని చైతన్యం చేయడం కోసం, ప్రజలందరినీ కూడా ఉభయతాటి మీద తీసుకొచ్చి ఈ దుశ్చర్యను ఖండించడం కోసం ఈ రోజున జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కార్యక్రమాలు చేపట్టాలని మాత్రం మనకు ఎందుకంటే ఇవాళ మా కాశ్మీర్ అనేది చాలా వివాదాలు రేపుతూ ఉంటారు కూడా. కానీ కాశ్మీరు మనది, మన స్వతంత్ర భారతంలో అదొక రాష్ట్రం. ఆ రాష్ట్రాన్ని గమనించాలని చెప్పి అనేక ప్రయత్నాలు అనేక సార్లు చేయటం, అటు తిప్పుకోవడం కూడా జరిగిన సంగతి మనకు తెలుసు. అయితే మళ్ళీ ఇవాళ ఇలాంటి ఉగ్రవాద చర్యల ద్వారా మళ్ళా ఒక భయానకమైన పరిస్థితిని కాశ్మీర్లో కల్పించాలని చెప్పి ప్రయత్నం జరిగినప్పుడు దాన్ని మనందరూ కూడా తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళా పూర్వపు శాంతి పరిస్థితులు ఒక నెలకొనేలాగా మనం చేయాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. ఆ దిశలో భారత ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలవాల్సిన ఆవశ్యకత కూడా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. జిల్లాలో ప్రసిద్ధి చెందిన గూడూరు దర్గాలో ఉరుసు మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో ప్రసిద్ధి చెందిన దర్గాలలో ఒకటైన గూడూరులోని హజరత్ నిర్గన్ షా ఔలియా దర్గాలో ఉరుసు మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే దర్గాలో ఉత్సవాలకు ముస్లింలతో పాటు హిందూ భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా దర్గా నుంచి ప్రారంభమయ్యే సందల్ ఊరేగింపు పటాన్పేట, గూడూరు ప్రధాన వీధులలో తిరుగుతూ తిరిగి దర్గాకు చేరుకుంది. 2వ రోజు శుక్రవారం రాత్రి దీపారాధన నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దర్గా ఆవరణలో కాంపిటీషన్ కవ్వాలి ఏర్పాటు చేశారు. ఉత్సవాలను పురస్కరించుకుని దర్గా కమిటీ చైర్మన్ మహమ్మద్ యాసిన్ ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. గూడూరు సెంటర్ నుంచి దర్గా వరకు ఏర్పాటు చేస్తున్న విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. भाइयों और बहनों, माँ बहनों, गूडूर पठानपुरे में हज़रत निर्गन शाली बाबा का संदल मुबारक। ये महीना 20 पर 4/4/2020 पर 5 जुमेरात के रोज़ संदल मुबारक निकलेगा और 20 पर 5/4/2020 पर 5 चिराखा खवाली प्रोग्राम होगा। इसमें लेडीज़ एंड जेंट्स से दोनों का कंपटीशन खवाली प्रोग्राम होगा। आप तमाम
सुंदर उर्स मुबारक में तशरीफ़ लाकर सवाबदारी हासिल कीजिए। मिल जाने गूडूर पठानपुरा दरगाह कमिटी। अस्सलाम। गूडूर पठानपेटలో ఇచ్చేసి ఉన్న హజరత్ నిర్కన్శాలి బాబా గారి ఉర్సు మహోత్సవం ఈ నెల 24/4/2025 అనగా గురువారం సాయంత్రం గొప్ప ఊరేగింపు బయలుదేరును మరియు 25/4/2025 అనగా దీపారాధన అనగా గొప్ప కాంపిటీషన్ ప్రోగ్రాం జరుగును। తామెల్లరూ విరివిగా పాల్గొని బాబా గారి మొక్కుబళ్ళు తీర్చి తామెల్లరూ విరివిగా పాల్గొని ఈ ఉర్సు మహోత్సవాన్ని జయప్రదం చేస్తానని కోరుచున్నాను। కంకటావ గ్రామంలో పీహెచ్సీ నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ నాయకులు బోరగడ్డ వేదవ్యాస్ స్థల పరిశీలన చేశారు। గ్రామస్తులందరూ ఐక్యంగా ఉంటూ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోరగడ్డ వేదవ్యాస్ సూచించారు। నియోజకవర్గ పరిధిలోని గూడూరు మండలం కంకటావ గ్రామంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించేందుకు గ్రామ ప్రముఖులతో కలిసి ఆయన స్థల పరిశీలన చేశారు। డిఎంహెచ్ఓ తహసీల్దార్తో వ్యాస్ ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయం కూడా తీసుకున్నారు। ఫైనల్గా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్తో మాట్లాడి నిర్ణయం చేస్తామని ఆయన గ్రామ పెద్దలకు తెలిపారు। గ్రామానికి పీహెచ్సీ రావడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు। పెహల్గాంలో ఉగ్రదాడి అమానుషమని అవనిగడ్డ జనసేన నాయకుడు మండలి వెంకట్రాం అన్నారు। పెహల్గాంలో ఉగ్రదాడి దారుణమని నియోజకవర్గ జనసేన నాయకుడు మండలి వెంకట్రాం అన్నారు। నాగాయలంకలో పెహల్గాం ఉగ్రదాడి మృతులకు జనసేన కన్నీటి నివాళి కార్యక్రమం నిర్వహించారు। కూటమి నాయకులు కార్యకర్తలు నాగాయలంక పురవీధుల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి పెహల్గాం ఘటన మృతులకు నివాళులర్పించారు। ఈ సందర్భంగా వెంకట్రాం మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ భారతదేశ అంతర్భాగమని ప్రకృతి అందాల నిలయం తిలకించేందుకు వచ్చే పర్యాటకులను ఉగ్రవాదులు హతమార్చడం దుర్మార్గమన్నారు। ఉగ్రవాదులను అణచివేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు। ఈ కార్యక్రమంలో బండిరెడ్డి నాగమల్లికార్జునరావు, మెండు లక్ష్మణరావు, బండిరెడ్డి హరి, బండిరెడ్డి మల్లికార్జున్, మండలి ఉదయభాస్కర్, లఖనం నాగాంజనేయులు, పేరాటి శిరీష తదితరులు పాల్గొన్నారు। జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం। కాశ్మీర్లో ఉన్నటువంటి పహల్గాం గ్రామంలో అక్కడ ఎవరైతే పర్యాటకులు వెళ్తారో వారిని 28 మందిని కాల్చి చంపడం, అదేవిధంగా చాలామంది గాయపడిన పరిస్థితి మనం చూస్తూ చాలా బాధాకరం వేస్తుంది। ఎందుకంటే కాశ్మీర్ మనది, ఆ ప్రాంతం అంతా మనది, మనం టూరిస్ట్, ఎందుకంటే అదొక మినీ స్విట్జర్లాండ్గా కూడా పహల్గాంని అంటారు। అటువంటి ప్రాంతాన్ని చూడాలని చెప్పి పర్యాటకులు ఎప్పుడూ కూడా నిరంతరం వెళ్తూ ఉంటారు। అటువంటి వెళ్ళిన అమాయకమైన ప్రజల్ని అక్కడ ఉగ్రవాదులు వారు చంపేయటం చాలా బాధాకరం కలిగించింది। దాన్ని పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించి ఈ రోజున వారి అందరికీ ఆత్మశాంతి కలగాలని, అదేవిధంగా ఇటువంటి దాడుల్ని ఆపాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములై మనందరం కూడా పోరాటం చేయాలని చెప్పి వారు పిలుపునివ్వడం జరిగింది। అదేవిధంగా ఎల్లుండి మానవహారం కూడా చేయాలని చెప్పి వారు పిలుపునివ్వడం జరిగింది। ఈ ఉగ్రవాద దాడులు ఏదైతే జరిగినాయో వారిని వెంటనే పట్టుకుని శిక్షించాలని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజున కోరుకుంటున్నారు। మరొకసారి ఇటువంటి సంఘటన తిరిగి జరగకుండా చేసే విధంగా ఈరోజు మనం చూసుకుంటే ప్రధానమంత్రి మోడీ గారు కూడా వెంటనే విదేశీ ప్రయాణాలు అవన్నీ వెనక్కి వచ్చేసిన పరిస్థితి మనం చూసాం। అమిత్ షా గారు కూడా శ్రీనగర్ వెళ్ళి ఆయన అక్కడ అన్నీ కూడా పర్యవేక్షిస్తూ అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు। తప్పకుండా మంచి రాబోయే రోజుల్లో మరొకసారి ఈ విధంగా జరగకుండా వారు చూస్తారని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరి కోరిక అది కాశ్మీర్ కానీ అటు వెళ్ళి చూడాలని, ఎందుకంటే స్వేచ్ఛగా బతికే అవకాశం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రావాల్సిన అవసరం ఉంది। ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విధంగా పిలుపునిచ్చారు కనుక అందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటారు। ఉగ్రవాదం దాడుల్ని దోషులను వెంటనే ఉగ్రవాదుల దాడుల్ని దోషులను వెంటనే ఉగ్రవాద దాడుల్ని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। నమస్కారం।